హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పిజ్జా అండి, చికెన్ పిజ్జా. సో ఇంట్లోనే ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. ముందు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 1 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఈస్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1.5 బౌల్ మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో ఒక 1/2 స్పూన్ బటర్ వేసుకొని సో బటర్ని మొత్తం పిండికి కలిపేలా కలుపుకొని నీళ్ళకు సో ఈస్ట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి పిండిలో వేసుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ అనేది మనకి చపాతీ డౌలాగా వచ్చేలా కలుపుకోవాలండి. మరీ జారు కావద్దు, మరీ లూజ్ కావద్దు. సో చూసుకొని వాటర్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూడాలి. సో అయిపోయిన తర్వాత పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి దాన్ని బాగా కలుపుకొని దానిపైన వచ్చేసి ఒక చిన్న స్పూన్ ఆయిల్తో సో పైన ఒక ప్లేట్ పెట్టేసి చూసారు ఆయిల్ అప్లై చేసాను. ఇప్పుడు ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయిపోయిన తర్వాత పిండిని తీసేసి పిండి బేస్కి మనకి కింద వచ్చేసి మొక్కజొన్న కాబట్టి నేను మొక్కజొన్న సీడ్స్ తీసుకున్నాను. దాన్ని మిక్సీ పడితే మనకు ఒక బరకలాగా వస్తుందండి. సో దాన్ని మనం జల్లించాలి. చూసారు ఈ రకంగా బరక కన్సిస్టెన్సీ. బరక వచ్చిన తర్వాత ఏదైతే 2 పార్ట్లుగా తీసుకున్నామో పిండిని ఒక ముద్దను తీసేసుకొని వచ్చేసి దీనిపైన లైక్ ఏదైతే మనం జల్లించామో మొక్కజొన్న దానిపైన పెట్టి చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత సో మొత్తం చూసారు కదా ఈ రకంగా పిండిని స్ప్రెడ్ చేయాలి. కింద బేస్ మొత్తం ఆ మొక్కజొన్న స్ప్రెడ్ అవ్వాలండి. చేత్తో అనేసి కొంచెం తర్వాత వచ్చేసి చపాతీ కర్ర తీసుకొని ఇంకొంచెం భాగం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలచగా చేయొద్దండి. సో మందంగానే ఉండాలి. మరీ ఇలా ఉండదు, మరీ సన్నగా ఉండదు, మీడియంలా ఉండాలి. ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో ఇది పిజ్జా బేస్ వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దానిపైన వచ్చేసి ఒక 2 స్పూన్స్ పిజ్జా సాస్ వేసుకోవాలండి. సో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా బేస్ మొత్తానికి పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి సో ఆనియన్, టమాటో, నెక్స్ట్ ఏదైనా కావాలంటే స్వీట్ కార్న్, క్యారెట్ అలాంటివి, లేదంటే మష్రూమ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇప్పుడు పిజ్జా సాస్ స్ప్రెడ్ అయిపోయినట్టు పైన మొత్తం వచ్చేసి చీజ్ అప్లై చేశాను. చీజ్ వచ్చేసి మోజరెల్లా చీజ్ అని యూస్ చేయొచ్చు, లేదంటే క్యూబ్స్ తీసుకుంటే కీలకంగా మీరు తురిమినట్టు కొంచెం పైన మొత్తం పిజ్జా పైన మొత్తం ఇదంతా చీజ్ని స్ప్రెడ్ చేసుకొని పైన వెజిటేబుల్స్ నేను ఆనియన్, టమాటో, స్వీట్ కార్న్ ఒక 3-4 స్పూన్స్, చికెన్ ఫ్రై ఉంటే ఒక 4-5 పీసెస్ వేసేసాను. మళ్ళీ పైన మొత్తం ఏం చేయాలంటే మళ్ళీ చీజ్ని స్ప్రెడ్ చేయాలి. ఇందాక వచ్చేసేమో చీజ్ మొత్తం ఆ టమాటో సాస్ కవర్ అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే వెజిటేబుల్స్ అక్కడక్కడ కనపడేలాగా చీజ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలండి. సో స్ప్రెడ్ చేసేసిన తర్వాత చూసారు కదా ఈ రకంగా మొత్తం నేను స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఓవెన్లో 180 దగ్గర 10 మినిట్స్ ఉంచాను, కింద గార్లిక్ బ్రెడ్తో సహా. సో 10 మినిట్స్ తర్వాత చూసారు కదా చికెన్ పిజ్జా రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి.